బ్రహ్మోస్మి. దక్షిణాయన వర్ష ఋతో శ్రావణ మాస శుక్ల పక్ష. ఈ రోజు నవమి మంగళవారం. ఈ రోజు అందరికీ కూడా మంగళవారం మీకంతా కూడా శుభం జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. ఈ రోజు చాలా విశేషమైన రోజు. మంగళ గౌరి వ్రతాన్ని ఎంతో మంది ఆచరిస్తున్నారు. ఈ మంగళ గౌరి వ్రతాన్ని మొదటిసారి అంటే ప్రప్రథమంగా వివాహం చేసుకున్న మొదటి సంవత్సరంలో ఈ వ్రతాన్ని ఎక్కువ స్త్రీలు ఆచరిస్తూ ఉంటారు. ఎందుకంటే జీవితాంతం మంగళ గౌరి అనుగ్రహం ఉండాలని, సుమంగళిగా ఉండాలని ఈ వ్రతాన్ని చాలా మంది ఆచరిస్తూ ఉంటారు. శ్రావణ మాసంలో ఈ మంగళవారం అందరికీ కూడా మంగళ గౌరి అనుగ్రహం మీపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ రోజు నవమి తిథిలో విశాఖ నక్షత్రం అయిపోయి అనురాధ నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈ సమయంలో ఇటువంటి శుభగడియల్లో దుర్గామాత నామస్మరణ మనకి దుర్గతిని దూరం చేసి సద్గతిని అందిస్తుంది. అందువల్ల ఈరోజు మనమందరూ కూడా మంత్రబలంలో ఓం ధూమ్ దుర్గాయై నమః అనే నామాన్ని జపించి దుర్గామాత అనుగ్రహం పొందుదాం. ఓం ధూమ్ దుర్గాయై నమః. అందరు కూడా దుర్గాదేవి నామస్మరణ చేయండి, సద్గతిని పొందండి. ఇక ఈరోజు మంచి మాట. మన జీవితంలో మన అహంకారమే మనకి ఎప్పుడు కూడా చెడు చేస్తుంది. మనలో ఉన్న అహంకారం మనకి అంధకారాన్ని చూపిస్తూ నరక జీవితానికి తీసుకెళ్ళిపోతుంది. అహంకారంతో ఎప్పుడు కూడా చాలా మంది ఇతరుల్ని హేళన చేయడం, అహంకారంతో నిందించడం, అహంకారంతో నేనే గొప్ప అనుకోనే వాళ్ళు ఏదో ఒకరోజు అందరి ఎదుట తల తగ్గించే పరిస్థితి రానే వస్తుంది. అహంకారం లేని వారు ఎక్కడైనా జీవించగలరంట. అహంకారం లేని వారు ఎటువంటి అంధకారమైన పరిస్థితుల్లో అయినా వెలుగుని వెదక్కోగలరంట. అహంకారం లేకపోతే అందరి స్నేహము ప్రాప్తిస్తుంది. అహంకారం లేకపోతే అందరి ప్రేమ ప్రాప్తిస్తుంది. అహంకారంతో ఉన్నవారు తన అహంకారంతోనే స్నేహం చేయాలి, ఆ అహంకారంతోనే వాళ్ళు జీవితంలో బాధపడాలి అనే పరిస్థితులు కల్పించుకుంటారు. ఇది సత్యం. అందుకే అహంకారాన్ని త్యజించండి. అహంకారం లేకుండా బతకడం అలవాటు పడండి. అహంకారాన్ని దూరం చేసుకుంటూ అందరితో ప్రేమగా బతకడం అలవాటు చేసుకోండి. ఇదే ఈరోజు మంచి మాట. ఈ మంచి మాటకి తగినట్టుగా చిన్న కథ తెలియచేయాలంటే ఈరోజు మీకు అందరికీ తెలియచేస్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఒక సాధు జీవి ఉంటాడు. అతనికి కాస్త వేద జ్ఞానము కాస్త ఉంటుంది. ఆ వేద జ్ఞానంతో పురాణాలు తెలిసిన వాడుగా అందరితో ప్రచితులమవుతూ అవుతూ 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 అలాగే అహంకార జీవిగా మారుతాడు. అందరినీ నిందిస్తూ ఉంటాడు, అందరినీ నిర్లక్ష్యం చేస్తూ ఉంటాడు. ఇలాగే చేస్తూ చేస్తూ ఎవరికి అయితే వేదము జ్ఞానం తెలిసి ఉండదో వాళ్ళ ముందు వేద జ్ఞానాన్ని మరియు పురాణాలని తెలియచేసి మీకు వీటి గురించి తెలీదు, మీరు తక్కువ జనాలు అంటూ వాళ్ళని హేళన చేస్తూ అలాగే జీవిస్తూ ఉంటాడు. ఒకరోజు ఒక నదీ తీరంలో ప్రయాణం చేయాలి. ప్రయాణం చేసే సమయంలో అందరూ కూడా పడవని ఎక్కుతారు. పడవల్లో ప్రయాణం చేయాలి. అందరూ పడవల్లో కూర్చుంటారు. అదే సమయంలో ఈ ఒక పండితుడు కూడా ఆ పడవల్లో కూర్చుంటాడు. కూర్చొని ముందుకు వెళ్తూ ఉండగా అప్పుడు ఆ నావికుడు అంటే పడవని నడిపించే నావికుడు ప్రశ్నిస్తాడు, స్వామి మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీ పేరేంటి, ఎక్కడికి వెళ్ళాలి అని అడగంగా అప్పుడు నేను పండితుణ్ణి అని తెలియచేస్తారు. సరే స్వామి నమస్కారం అని తెలియచేస్తే నీకు వేదాలు తెలుసా అని ప్రశ్నిస్తాడు. లేదు స్వామి నాకు తెలీదు అంటే అయితే నీ జీవితం వ్యర్థం అని హేళన చేస్తాడు. తర్వాత పక్కన ఇంకొక అతను ఉంటాడు. ఏమయ్యా నీకు పురాణాల గురించి ఏమైనా అవగాహన ఉందా అని తెలియచేస్తే అవన్నీ మాకేం తెలుసు స్వామి,
మేము వ్యవసాయం చేసేవాళ్ళు మాకంతే తెలుసు అంటే, అయితే నీ సగ జీవితం వ్యర్థం పో అనేస్తాడు. తర్వాత పక్కన ఇంకొకరు చర్మ వ్యాపారస్తుడు ఉంటాడు. ఈ పాదుకులు పాదరక్షలు తయారు చేస్తారు కదా, అటువంటి వాడు. అతను చూసి, ఏమయ్యా నీకేదైనా వేద జ్ఞానము పురాణాల గురించి ఏమన్నా తెలుసా అంటే, మాకేం తెలుసు స్వామి, మేము ప్రతిరోజు ఇతరులకి అలంకారికంగా మేము పాదరక్షలు చేయడమే వచ్చు నాకు, అని తప్పితే వేరేవన్నీ నాకేం భోజనం పెడుతుందో స్వామి వాటి గురించి నాకు తెలీదు. నాకు ఏదైతే భోజనం పెడుతుందో, నా కుటుంబాన్ని పోషిస్తుందో దాంట్లో కాస్త జ్ఞానం ఉంది అంటే, అయితే నీ జీవితం కూడా వ్యర్థం పో అని హేళన చేస్తూ అలాగే ముందుకెళ్తూ ఉంటారు. అప్పుడు అనుకోకుండా ఆ ఒక నదిలో సుడి అనేది వచ్చి భీకరమైన గాలి వస్తుంది. ఆ పడవ ఆ ఒక నీళ్లలో వెళ్తూ ఉన్న సమయంలో ఆ ప్రయాణంలో వాళ్ళకి అనుకోకుండా ఒక సుడిగాలి ప్రవేశం చేస్తుంది. ఆ సుడిగాలికి ఆ పడవ ఆ నీళ్లలో కాస్త అల్లాడుతూ మునిగిపోవడానికి సిద్ధంగా ఉంటుంది. ఆ సమయంలో అందరూ కూడా నీళ్లలోకి దుమికి వేస్తారు. ఆ సమయంలో ఈ పండితుడు నన్ను కాపాడండి అంటే, అయ్యా స్వామి మీకు వేదాలు పురాణాలు వచ్చు, మీరు అవి చదువుకోండి, ఆ దేవుడే కాపాడుతాడు అని వాళ్ళు తెలియచేస్తారు. అప్పుడు తన తప్పుని తెలుసుకొని, అయ్యా నాకు ఈత కొట్టడం రాదు, నన్ను క్షమించి నన్ను కాపాడండి అనగా, అప్పుడు అక్కడున్న ముగ్గురు కూడా ఆ ఒక పండితుడిని కాపాడి ఆ ఒడ్డుకి చేరుస్తారు. అప్పుడు తను అందరూ ముందు తలదించుకొని, నన్ను కాపాడినందుకు ధన్యవాదాలు అని తెలియచేసి నమస్కరించుకొని వెళ్ళిపోతాడు. అంటే దీని అర్థం ఒకటే, మనలో జ్ఞానం ఉంది, మనకు అన్నీ తెలుసు అనుకొని అహంకారం ఉంటే కాలమే ఏదో ఒక రోజు మనకి భారీ పరీక్ష పడుతుంది. ఆ పరీక్షలో తలదించుకోవాల్సిన పరిస్థితులు వస్తాయి. అందుకే ప్రపంచంలో అందరూ గొప్పవారే. ప్రతి ఒక్కరిలో కూడా ఏదో ఒక గొప్పరికం ఉంటుంది. ప్రతి ఒక్కరిలో కూడా ఏదో ఒక విద్య, ఏదో ఒక జ్ఞానం ఉంటుంది. ఆ ఒక నావికుడికి ఆ పడవని ఎలా నీళ్లపైన తీసుకెళ్ళాలి అనే విద్య అతనికి తెలుసు. మరియు ఎవరైనా నీళ్లలో పడిపోతే వాళ్ళని కాపాడడానికి ఈత కొట్టడం కూడా తెలుసు. అదే విధానంగా ఆ చర్మ వ్యాపారస్తులకి చక్కగా పాదరక్షల్ని తయారు చేయడం, అందమైన పాదరక్షల్ని తయారు చేయడం అతనికి తెలుసు. వ్యవసాయస్తులకి వ్యవసాయం చేయడం మరియు మంచి కూరగాయల్ని ఎలా పండాలి, మంచి దవస ధాన్యాల్ని ఎలా పండాలి, వాటిని ఎలా ఇతరులకి అందించాలి, ప్రజలకి ఏం కావాలో అది తెలుసుకొని చక్కగా వ్యవసాయం చేస్తూ మనకి అందిస్తూ ఉంటారు. అలా ఎవరైతే ఏ పనిలో మగ్నమై ఉంటారో, ఎవరైతే ఏ పనిని కర్తవ్యం అని చేస్తూ ఉంటారో దాంట్లో జ్ఞానం ఉంటుంది. అదే విధానంగా ప్రతి ఒక్కరిలో కూడా వాళ్ళు ఏ పని చేస్తుంటారో ఆ పనిలో వాళ్ళకి జ్ఞానం ఉంటుంది. అందుకే అందరినీ గౌరవిస్తే వాళ్ళలో ఉన్న జ్ఞానానికి మనం విలువిచ్చినట్టు. విద్యం దదాతి వివేకం అంటుంది. అంటే విద్యము తెలిసిన వాడు వివేకంగా బతకడం ఉండాలి. ఎప్పుడైతే వివేకము అనేది మనిషిలో ఉంటుందో అతను పరమజ్ఞాని అని అర్థం. ఎంత విద్య నేర్చుకున్నా వివేకం లేకపోతే అతను జ్ఞానవంతుడు కాదు అని వేదశాస్త్రం తెలియజేస్తుంది. అందువలన ప్రతి ఒక్కరికి గౌరవిస్తూ రండి, ప్రతి ఒక్కరిని ప్రేమగా చూడండి, ప్రతి ఒక్కరితో స్నేహభావంతో బతకడానికి ప్రయత్నించండి, చెడు నుంచి దూరం ఉండండి, మంచి దాన్ని ఆకర్షించుకోండి. ఇక ఈరోజు మన సంప్రదాయంలో మీకు అందరికీ తెలియచేసేది గోమాత గురించి. గోమాత గురించి ఎంత తెలియచేసినా తక్కువే. గో సూక్తము అని వేదంలోనే ఉంది. గోవు నుంచి విడుదలయ్యే గాలి నుంచి మనకి ప్రకృతి శుద్ధి చేస్తుంది. గోవు ఎక్కడైతే ఉంటుందో ఆ గోవు నుంచి విడుదలయ్యే అమృతాలు, పంచామృతాలు అంటే గో అర్కం, గోమూత్రము, గోమయము, పాలు, పాలు నుంచి ఉత్పత్తి అయ్యే పెరుగు, పెరుగు నుంచి ఉత్పత్తి అయ్యే నెయ్యి, ఇవన్నీ కూడా పంచామృతాలు. ఈ మూడు కలిస్తే అమృతము అన్నారు. వాటికి శరీరంలో ఉన్న ఎంతో రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. మరియు మన శరీరంలో ఏదైనా రక్తాన్ని అశుద్ధి చేసే, శరీరాన్ని బలహీనత చేసే ఏదైనా రోగాణులు మన శరీరంలో ఉంటే అటువంటి అణువులని దూరం చేసే శక్తి ఆ పంచామృతానికి ఉంది. అందుకే సంస్కృతంలో దాన్ని పంచామృతం అన్నారు. మరియు గోమూత్రం చూడండి, ఆ గోమూత్రము ఎన్నో రోగాలకి ఔషధం.
బ్లడ్ ఇన్ఫెక్షన్ తగ్గిస్తుంది, ఆరోగ్యంగా ఉంచడానికి ప్రయత్నిస్తుంది, మరియు కోల్డ్ కాఫ్ని తగ్గిస్తుంది, మరియు వర్షాకాలంలో ఏదైనా అనారోగ్యం వస్తే ఆ అనారోగ్యానికి రక్షణగా గోమూత్రమే ఔషధం. శరీరాన్ని వేడిగా ఉంచడానికి కూడా అది ఉపయోగపడుతుంది. పూర్వంలో రాజమహారాజ కాలంలో ఎవరైనా రాత్రిపూట వాళ్ళు కాపలా ఉండాలి. ఆ టైంలో వర్షాలు వచ్చేవి, చలి ఉండేది. అప్పుడు ఆ వర్షంలో తడిచిన ఎంతో చల్లటి వాతావరణంలో ఉన్న వాళ్ళకి ఎటువంటి రోగం రాకూడదు అంటే ఆ ఒక గోమూత్రాన్ని కాస్త సేవించి వాళ్ళు పనిచేసేవారు. అప్పుడు ఆ శరీరం వేడిగా ఉండేది, వాళ్ళు ఆ వాతావరణాన్ని ఎదిరించేవారు, ఎటువంటి అనారోగ్యం వచ్చేది కాదు. అంత గొప్ప ఔషధ గుణాలు ఆ ఒక గోమూత్రంలో ఉంటుంది. ఆ గోమూత్రాన్ని శుద్ధి చేసి ఔషధంగా మార్చిన తర్వాత దాన్ని సేవించేవారు. ఆ ఔషధంగా మార్చిన తర్వాత అది గో అర్కంగా మారిన తర్వాత దాన్ని సేవించడం వల్ల మనిషికి రోగ నిరోధక శక్తిగా పనిచేస్తుంది, యాంటీ క్యాన్సర్గా పనిచేస్తుంది. అలా శరీరానికి ఎంతో మంచి చేసే ఔషధ గుణాలు గోమూత్రంలో ఉంది. ఇక గోమయం అంటే భారతీయ గోవునే మనం గోమాత అంటాం. భారతీయ గోవుని విశ్వమాత అని కూడా అంటూ ఉంటాం. ఆ భారతీయ గోవులో వచ్చే గోమయం అంటే ఆ పేడతో చాలా విశేషమైన ఔషధ గుణాలు ఉన్నాయి. ఇంటి ముందు దాన్ని అలకడం వల్ల అక్కడ ప్రకృతిని కల్మషం చేసే ఎన్నో రోగాణులను దూరం చేస్తూ ఉంటుంది, ప్రకృతిని శుద్ధి చేస్తుంది. దానివల్ల ఎంతో ఉపయోగం. మరియు దాన్ని పొలాల్లో వేయడం వల్ల పైరు అంటే చిన్న చిన్న మొక్కలకి ఎన్నో రోగాలు రాకుండా కాపాడుకుంటూ ఆ మొక్కలకి ఆయుష్ని పెంచి మరియు ఉన్నతమైన ఫలాలని ఇవ్వడానికి అది ఔషధంగా మారుతుంది. మరియు మనకు కూడా ఎన్నో ఔషధ గుణాలని అందిస్తుంది. ఇక పాలు అంటారా, ప్రతిరోజు ఈ కాలంలో పాలు లేకపోతే మన జీవితం లేదు, అలాంటి పరిస్థితి. ఇక దానివల్ల పెరుగు ఆరోగ్యానికి మంచిది. మరియు నెయ్యి లేకపోతే హోమ యజ్ఞ యాగాదులే లేవు. అటువంటి గొప్ప ఔషధ గుణాలున్న ఇటువంటివన్నీ ఇచ్చే అమృతాలను ఇచ్చే గోమాత విశ్వమాతురః. అందుకే గోసూక్తం ఉంది, దాన్ని తెలుసుకోండి. గోసూక్తంలో వచ్చిన ఎన్నో సూత్రాలని విభజించి చూడండి. ఆ గోసూక్తంలో వచ్చే అద్భుతమైన రహస్యాలని మీరు తెలుసుకుంటే మనము గోమాతని విశ్వమాతురః అని ఎందుకంటాము, మన సనాతన ధర్మంలో గోమాతని ఎందుకు పూజించాలని మీకు తెలుస్తుంది. అందుకే అనుకూలమైతే వారానికి ఒక్కరోజైనా ఒక గోవుని స్పర్శించండి. గోవుకి మీ చేతుల నుండి ఏదైనా తినబెడుతూ ఉండండి. అప్పుడప్పుడు గోశాలలకి వెళ్తూ ఉండండి. మన విలేజెస్ లో అయితే ఈ కాలంలో గోవుల్ని చాలా మంది అమ్మేసుకుంటూ ఉన్నారు. దయచేసి మీకంతా ప్రార్థించేది ఒకటే, మీకు విలేజెస్ లో మీకు అనుకూలంగా గోవుని పెంచడానికి మీకు ప్రకృతి చుట్టుపక్కల సహకరిస్తుంది అంటే దయచేసి ప్రతి ఇంట్లో ఒక గోవుని ఉంచుకోండి. ఆ గోవు ఉండడం వల్ల మీ కష్టాలు ఎన్నో దూరం అవుతాయి. అంతేకాకుండా మీకు ఇంట్లో గోవు ఉంటే ఎప్పటికీ పేదరికం రాదంట. అందుకే పూర్వంలో ఏ ఇంట్లో గోవులు ఉంటాయో అదే గో సంపద అనేవారు. పూర్వంలో ఎవరైనా మన ఇంటికి ఒక వరువునో ఇవ్వాలి అంటే మీ ఇంట్లో ఎన్ని గోవులు ఉన్నాయి అని అడిగేవారే కానీ ఎన్ని కోట్ల ఆస్తి అని అడిగేవారు కాదు. అందుకే గో సంపద అత్యంత పవిత్రమైనది. గో సంపద విలువ కట్టలేనిది. ఏ ఇంట్లో గోవు ఉంటుందో ఆ ఇంట్లో సర్వదా దేవతలు ఉంటారు. ఆ ఇంట్లో అన్ని విధాలుగా గోమాత నుంచి మనకి ఆరోగ్యంతో పాటు మనము కూడా అభివృద్ధి చెందుతూనే ఉంటాం. అందుకే ఇంటింటూ గోవు మనందరికీ శుభం. గోవుని రక్షించుకుందాం, గోవుని పూజిద్దాం, గోమాతని గౌరవిద్దాం. గావో రక్షతి రక్షితః అంటూ గోమాతని పూజ్యాభావం చూద్దాం. దీన్ని మీ పిల్లలకు కూడా తెలియచేసి గోవుని సంరక్షించుకోవడానికి ప్రయత్నించండి. అందరికీ నమస్కారం. ఈరోజు మీకు అందరికీ కూడా శ్రీవాస్తు యంత్రం గురించి పరిచయం చేయడానికి వచ్చాను. శ్రీవాస్తు యంత్రం మీరు చూస్తున్నారు. శ్రీవాస్తు యంత్రం, ఈ శ్రీవాస్తు యంత్రం ఈ విధానంగా 9 ఇంచెస్, ఇలా 9 ఇంచెస్, ఇలా 9 ఇంచెస్ ఉంటుంది. తదుపరి బ్యాక్ సైడు ఇలాంటి 9 చక్రాలు ఉంటాయి. ఫ్రంట్ ఈ ఒక గ్లోబ్స్లా ఒక 9 డాట్స్ ఉన్నాయి చూడండి, ఇలా 9.
ఇది శ్రీవాస్తు యంత్రం అనేది ఒక కాస్మిక్ ఎనర్జీని అట్రాక్ట్ చేసుకుంటుంది, నెగిటివ్ ఎనర్జీని ఇంట్లో నుంచి బయటికి తరిమేస్తుంది. ఇది మీకందరికీ దానికి పరిష్కార మార్గంగా నేను ఇవి సూచిస్తున్నా. ఎందుకంటే చాలామంది పిల్లలు సరిగా చదువుతలేదు, ఇంకొకరు మా ఇంట్లో ప్రశాంతత లేదు, భార్యాభర్తల మధ్యలో సఖ్యత లేదు, దేవుడి గదిలో సరిగా పూజ చేయలేకపోతున్నా, ఇంట్లో ఏదో తెలియని బాధ అనిపిస్తుంది, మా ఇంట్లో ఎప్పుడు కూడా ఏదో తెలియని ఒక శ్మశానంకి వెళ్ళినట్టు అనిపిస్తూ ఉంటుంది, మా ఇంట్లో కలగానే ఉండదు ఎప్పుడు కూడా. ఇక మా ఇంటికి చాలామంది వచ్చిన వాళ్ళంతా వాస్తు దోషం అని చెప్తూ ఉన్నారు, మేము ఏం చేయాలి అని ప్రశ్నిస్తూ ఉండేవారు. వాళ్ళందరికీ కూడా ఒక మార్గోపాయం చాలా రోజుల తర్వాత రీసెర్చ్ చేసి ఇప్పుడు ఈ శ్రీవాస్తు యంత్రాన్ని మేము చూపిస్తున్నాం. ఈ శ్రీవాస్తు యంత్రాన్ని ఎప్పుడైతే ఎక్కడ ఫాల్ట్ అనిపిస్తుందో అక్కడ ఒక మేక కొట్టి తగిలించాలి, అంతే. పిల్లలు చదువుతా లేదు, చదివే రూమ్లో పిల్లలు ఏకాగ్రతగా చదవాలి అనుకుంటున్నారా, అక్కడ ఒకటి తగిలించండి. మీరు నిద్రించే ఒక రూమ్లో మాకు సరిగా నిద్ర వస్తలేదు, పడుకుంటే చెడు కళలు వస్తున్నాయి, నిద్రించే గదిలో ప్రశాంతత లేదు అనిపిస్తుంది, అక్కడ ఒకటి తగిలించండి. లేదు ఎవరో వాస్తు దోషం అని చెప్పారా, ఇంట్లో వాస్తు దోషాని కోసం ఇంటి హాల్లో ఒకటి తగిలించండి. లేదా పూజ గదిలో ఏదో ప్రశాంతత లేదు, సరిగ్గా ఏకాగ్రత లేదు, మెడిటేషన్ చేయలేకపోతున్నా అంటే పూజ గదిలో ఒక మేక కొట్టి అక్కడ ఒకటి తగిలించండి. ఎక్కడైతే ఇంట్లో వాస్తు దోషం ఉంది అని ఎవరైనా చెప్తారో ఆ ప్రదేశంలో ఆ ప్లేస్లో జస్ట్ ఒక మేకు కొట్టి దాన్ని తగిలించండి, ఆ వాస్తు దోషం అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. చాలా అద్భుతము, చాలా విశేషమైన శ్రీవాస్తు యంత్రం మీ వరకు తయారు చేయించాము. దీన్ని ఉపయోగించండి, దీన్ని లాభం పొందండి. నమస్కారం. వాస్తు యంత్రం సంప్రదించవలసిన నెంబర్లు 8844452344 040682766622.